పరాయి మోజులో పడుతున్నారు. సొంతం అనుకున్న వాళ్ళను అంతం చేసేస్తున్నారు. ఇది ఇప్పుడు ఒక ట్రెండ్లా మారిపోయింది. అనైతిక బంధం పెట్టుకోవడమే తప్పు. దాన్ని సమర్థించుకుంటూ కుట్రలు చేస్తున్నారు, కుతంత్రాలు రచిస్తున్నారు. పైగా చేతికి మట్టంటకుండా థర్డ్ పార్టీతో మర్డర్ ప్లాన్లు చేస్తూ ఉన్నారు. అండ్ ద సేమ్ వే ఒక ఇల్లాలు ఇలాగే చేసింది. బట్ భర్త టైం బాగుండి బతికిపోయాడు. ఇంతకీ ఆమె వేసిన స్కెచ్ ఏంటి? అదెలా బెడిసి కొట్టింది? ఒక రఘువంశీ, ఇంకో కేతన్, వీళ్ళిద్దరూ గుర్తున్నారు కదా. వీళ్ళలాగే ఇతను కూడా భార్య ఆమె లవర్ చేతిలో హతమైపోయిండేవాడు. ఈ పాటికే ఫోటో గోడకెక్కుండేది కూడా జస్ట్ మిస్ అయింది. ఇప్పుడు ఇలా పిల్లలతో హ్యాపీగా జాలీగా ఉన్నాడు. అసలు భార్య వేసిన ప్లాన్ ఏంటి? భర్తకు తెలిసిన మ్యాటర్ ఏంటి? చావు నుంచి ఎలా తప్పించుకున్నాడు? మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు వాసి గాదే రాజేశ్వరరావుకి సూర్యాపేట జిల్లా రాఘవపురానికి చెందిన యువతితో 2016లో పెళ్లైంది. వీళ్లకు 2 పిల్లలు. పెళ్లైన కొద్ది రోజులకే ఖమ్మం జిల్లా ఎదులాపురానికి షిఫ్ట్ అయ్యారు. ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు రాజేశ్వరరావు. భార్య మాత్రం ఇంటి పట్టునే ఉండేది. ఓ రోజు కొరియర్ బాయ్ సైదులతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధం దాకా వెళ్లిపోయింది. భర్తల హాస్పిటల్కి వెళ్ళగానే ప్రియుణ్ణి కలుస్తూ ఉండేది. కొద్ది రోజులు పోయాక భర్తను దూరం పెట్టడం మొదలుపెట్టింది. పిల్లలకు భోజనం పెట్టడం కూడా మర్చిపోయింది. మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో. పైగా మాటల్లో తేడా గ్రహించిన రాజేశ్వరరావు భార్య ఫోన్ చెక్ చేశాడు. ఫోన్లో వాళ్ళిద్దరి చాటింగ్ చూసి కాళ్ల కింద భూమి కంపించినంత పని అయిపోయింది. కట్టుకున్నోడి కన్నా కోరుకున్నవాడి పంచనే ఉండాలని గట్టిగా కోరుకుందామే. దానికోసం భర్తను చంపేందుకని రకరకాల ఐడియాలేసి వాటన్నింటినీ ప్రియుడితో షేర్ చేసి డిస్కస్ చేసింది. ఫైనల్ గా వేరే వ్యక్తులతో యాక్సిడెంట్ చేసి చంపించేయాలని ఇద్దరు నిర్ణయానికి వచ్చారు. ఈలోపే రాజేశ్వరరావు వాట్సాప్ తిరగేయగా భార్య కన్నింగ్ చిత్రం బయటపడింది. నా భార్య ఇట్లా నన్ను చాటింగ్ ద్వారా ఇట్లా నన్ను చంపడానికి ప్రయత్నించింది. నా భార్య భవాని మా పురిమెట్ల సైదులని చంపడానికి నన్ను ప్రయత్నించింది. అదే నేను తెలుసుకొని నన్ను నా పిల్లల్ని కాపాడాల్సిందిగా స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాను. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఖమ్మం ట్రాన్స్ఫర్ అయింది. అదే నన్ను న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. భర్త 2 పిల్లలతో హ్యాపీగా ఉండాల్సిన ఈమె పక్క చూపులతో తనలో క్రైమ్ మెంటాలిటీకి పదును పెట్టింది. మరి ఇప్పుడు ఏమైంది? ప్రియుడితో కలిసి చిప్పకూడు తినాల్సిన పరిస్థితి. మెసేజ్లను ఆధారంగా చూపిస్తూ రాజేశ్వరరావు డోర్నకల్ పిఎస్ లో కంప్లైంట్ చేశాడు. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. టైం బౌండ్ బట్టి కుట్రకోణం బయటపడింది. రాజేశ్వరరావు బతికిపోయాడు. పిల్లలతో సంతోషంగా ఉన్నాడు.